యాహ్! హాయ్. సో, మనం లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము? స్ట్రింగ్ అంటే ఏంది? స్ట్రింగ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? స్ట్రింగ్‌లో ఉన్న మెథడ్స్ ఏంది? స్ట్రింగ్ యొక్క ఫీచర్స్ ఏంది? ఇవన్నీ చూసాం కదా! సో, ఇన్ టుడే క్లాస్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. ఓకే. సో, ఎందుకు స్ట్రింగ్ బఫర్ అండ్ ఎందుకు స్ట్రింగ్ బిల్డర్ ఇంట్రొడ్యూస్ చేశారు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఆల్రెడీ మనకు స్ట్రింగ్ ఉంది కదా! కానీ స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ క్రియేట్ చేయడం ఇంట్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఓకే. చూద్దాం. సో, మనకు స్ట్రింగ్‌లో ఒక ఫీచర్ ఉంది గుర్తుందా? స్ట్రింగ్ ఒక ఫీచర్ ఏంది? ఇమ్యూటబుల్. స్ట్రింగ్ ఈస్ ఏ ఇమ్యూటబుల్. రైట్? ఇమ్యూటబుల్ మీనింగ్ ఒక్కసారి క్రియేట్ చేస్తే మెమరీలో స్టోర్ అయిన తర్వాత దానికి ఏమైనా చేంజెస్ పర్ఫార్మ్ చేస్తే లైక్ అరుణ్ అని ఉంది. అరుణ్‌లో నువ్వేం చేయాలనుకుంటున్నావు? కుమార్ యాడ్ చేయాలి అనుకుంటున్నావు. సో, ఆల్రెడీ ఉన్న మెమరీ లొకేషన్‌లో ఉన్నదాన్ని చేంజెస్ చేయదు. సో, అరుణ్ కుమార్ అని కొత్తది క్రియేట్ చేస్తది. సో, అరుణ్ కుమార్‌కి నువ్వు యాదవ్ యాడ్ చేయాలనుకుంటున్నావు. సో, అరుణ్ కుమార్ పక్కన యాదవ్ యాడ్ చేయదు. సో, ఇంకో కొత్త స్ట్రింగ్‌ని క్రియేట్ చేస్తది. అరుణ్ కుమార్ యాదవ్ అని ఒక కొత్త స్ట్రింగ్‌ని క్రియేట్ చేస్తది. ఓకే. సో, ఇలా క్రియేట్ చేస్తూ పోతే సో, ఆ మెమరీ అనేది ఏమవుతది? ఇష్యూ అవుతదిగా, మెమరీ ఇష్యూ అవుతది. కంటిన్యూయస్‌గా అప్డేట్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఆర్ఎల్ ఉంది. కన్సిడర్ దేర్ ఈస్ ఏ హెచ్‌టిటిపి యూఆర్ఎల్ ఉంది. ఆ యూఆర్ఎల్‌కి సమ్ పారామీటర్సో లేకపోతే కంటిన్యూగా అపెండ్ చేస్తా పోతున్నాం. ఓకే. అప్పుడు ఏం జరుగుతది? ఎవ్రీ టైమ్ చిన్న కీవర్డ్ యాడ్ చేసినా, చిన్న చేంజెస్ చేసినా కొత్తది క్రియేట్ అవుతది. ఇలా కంటిన్యూయస్‌గా కొత్తది క్రియేట్ అవుతూనే ఉంటది కదా! రైట్? ఇలా క్రియేట్ చేయడం వల్ల మనకి ఇష్యూ వస్తది. ఎందుకంటే మెమరీ కన్సర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వెన్ దేర్ ఇస్ సపోజ్ నువ్వు ఏదైనా స్ట్రింగ్‌కి ఫ్రీక్వెంట్‌గా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటున్నావు. ఓకే. ఫ్రీక్వెంట్ మోడిఫికేషన్ చేయాలి అనుకుంటున్నావు. సో, ఎవ్రీ టైమ్ కొత్తది క్రియేట్ అవ్వద్దు. ఉన్నదానికే చేంజెస్ జరగాలి. ఉన్నదానికే చేంజెస్ జరగాలి అంటే మనకు స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ అనే 2 క్లాసెస్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. లెట్స్ సీ. సేమ్ స్ట్రింగ్ అప్డేట్ అవ్వకుండా కొత్త స్ట్రింగ్ అప్డేట్ అవుతా ఉంటది. సో, టు ఓవర్‌కమ్ ప్రాబ్లమ్ స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ క్లాసెస్. సీ ఈ 2 క్లాసెస్ 2 యాజ్ ఇట్ ఈజ్ సేమ్. దేర్ ఫంక్షనాలిటీ, దేర్ వే ఆఫ్ క్రియేటింగ్ ఇవన్నీ సేమ్. బట్ ద డిఫరెన్స్ అనేది దాని యొక్క ఇంటర్నల్ ఫీచర్ డిఫరెన్స్ అంతే. అన్నిటికి దాని యొక్క ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఎలా క్రియేట్ చేయాలి. సో, ఇఫ్ యూ లెర్న్ స్ట్రింగ్ బఫర్, హౌ టు క్రియేట్, సో హౌ టు యాక్సెస్ సమ్ మెథడ్స్. ఓకే. అప్పుడు మనము స్ట్రింగ్ బిల్డర్ ఆటోమేటిక్‌గా నేర్చినట్టే. ఓకే. నౌ వి ఆర్ గో ఫర్ స్ట్రింగ్ బఫర్. ఓకే. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కదా! నౌ దిస్ ఈస్ ఎ ఇమ్యూటబుల్. దిస్ ఈస్ మ్యూటబుల్. మ్యూటబుల్ మీనింగ్ చేంజబుల్ అని అర్థం. సో, స్ట్రింగ్ బఫర్ ఈస్ ఎ మ్యూటబుల్. వి క్యాన్ చేంజ్. మనం ఏదైనా చేంజెస్ చేయొచ్చు. సో, రెండిటికి డిఫరెన్స్ ఏందంటే బాగా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఎస్ ఈక్వలెంట్ టు అరుణ్ అని పెడదాం. సో, ఎస్ డాట్ కాన్కాట్ ఆఫ్ కుమార్. ఈ కాన్కాట్ మెథడ్ ఏం చేస్తది? ఒక ఉన్న స్ట్రింగ్‌కి లాస్ట్‌లో ఏమైనా ఇది ఉన్న స్ట్రింగ్ ఉంది. దీని తర్వాత ఏమైనా యాడ్ చేయాలి. దానికి అపెండ్ చేయాలనుకుంటే కుమార్ అని యాడ్ చేయడానికి సో, అరుణ్ కుమార్ యాడ్ చేయాలనుకుంటే కాన్కాట్ అనే మెథడ్ వాడాలి. నౌ కమింగ్ టు స్ట్రింగ్ బఫర్ ఎలా క్రియేట్ చేస్తావు? స్ట్రింగ్ బఫర్ వాడి ఎస్‌బి ఈక్వలెంట్ టు నేనేదో వేరియబుల్ నేమ్ పెట్టుకుని ఎస్‌బి అని నువ్వు అనే కీవర్డ్ పెట్టుకోవాలి. సో, నేను ఇలా వాల్యూ పాస్ చేసుకోవాలి. అరుణ్ అని వాల్యూ పాస్ చేసుకోవాలి. ఇది వన్ వే. టోటల్ 3-4 వేస్ ఉన్నాయి ఎలా క్రియేట్ చేయాలని. సో, దిస్ ఈస్ ద వన్ వే టు క్రియేట్ ఏ స్ట్రింగ్ బఫర్.
సో నిన్న మీకు చెప్పా, ఎప్పుడైతే మీకు న్యూ కీవర్డ్ కనపడుతుందో దాన్ని ఏమంటాం మనము? ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్, అవునా? సో ఇలా న్యూ కీవర్డ్ కనిపిస్తే దాన్ని ఏమంటాం మనము? ఆబ్జెక్ట్ అంటాం. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? హీప్ మెమొరీలో స్టోర్ అవుతుంది. రిమెంబర్, దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ ది హీప్ మెమొరీ. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలి? అరుణ్కి ఆల్రెడీ అరుణ్ అనే స్ట్రింగ్ ఉంది, దానికి నేను కుమార్ యాడ్ చేయాలి అనుకుంటున్నా. అపెండ్ కుమార్. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంది? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంది? రెండు సేమ్ వర్క్ జరుగుతున్నాయి కదా. ఇక్కడ అపెండ్ ఉంది, ఇక్కడ కాన్కాట్ ఉంది. మెథడ్ డిఫరెన్సే, కానీ వాటి యొక్క ఫంక్షనాలిటీ మాత్రం సేమ్. ఓకే. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్, ఎప్పుడైతే నువ్వు స్ట్రింగ్ క్రియేట్ చేస్తావో, ఎప్పుడైతే ఇలా స్ట్రింగ్ క్రియేట్ చేస్తావో, కన్సిడర్ దిస్ ఇస్ ఏ మెమొరీ. ఓకే. ఈ మెమొరీలో ఫస్ట్ ఏం క్రియేట్ అయింది? సో అరుణ్ అని ఒకటి క్రియేట్ అయింది, రైట్? అరుణ్ ఇస్ క్రియేటెడ్ విత్ ద రిఫరెన్స్ ఇస్ ఎస్. ఓకే. సో ఈ అరుణ్కి నువ్వేం చేసావు? యూ హ్యావ్ అపెండెడ్ కుమార్, రైట్? ఇప్పుడు ఏమవుతుందంటే అరుణ్ కుమార్ కదా. సో ఈ పక్కనే యాడ్ అవ్వదు. ఇట్ వోంట్, దీని పక్కనే యాడ్ అవ్వదు. దీని పక్కన యాడ్ అవ్వకుండా, ఓకే, ఏం చేస్తుందంటే ఈ స్ట్రింగ్ అయితే అరుణ్ మళ్ళీ కుమార్ అని తీసుకుంటుంది సపరేట్గా. సో న్యూ స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. బట్ కమింగ్ టు స్ట్రింగ్ బఫర్ కూడా మెమొరీలో స్టోర్ అయింది అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే అరుణ్ అని క్రియేట్ అవుతుంది ఫస్ట్. దీని రిఫరెన్స్ ఎవరు? ఎస్బి, అవునా? దీని రిఫరెన్స్ వేరియబుల్ ఎస్బి. ఇప్పుడు నేను ఏం చేసా? అపెండ్ కుమార్ అన్న. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ వన్, జస్ట్ యాడ్ హియర్. సో చూడండి, ఇక్కడ రెండు స్ట్రింగ్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి ఏమైనా చేంజెస్ చేస్తే ఇంకో స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. కమింగ్ టు స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్, ఓకే, వీటికి కొత్తది క్రియేట్ అవ్వదు, ఉన్నదాన్ని చేంజెస్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇంకా అపెండ్ డాట్ మళ్ళీ ఎస్బి డాట్ అపెండ్ అన్న అంటే, ఓకే, ఇక్కడ ఏమవుతుంది ఈ అపెండ్ యాదవ్ అంటే ఇక్కడనే చేంజ్ అవుతుంది. ఉన్న స్ట్రింగ్ లాస్ట్లో యాడ్ అవుతుంది, కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవ్వదు. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. సారీ, స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్. ఓకే. సో ఈ యొక్క అడ్వాంటేజ్ మనకు స్ట్రింగ్ బిల్డర్లు ఎవ్రీ టైం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవడానికి వచ్చింది స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. ఓకే, దీస్ ఆర్ మ్యూటబుల్. రిమెంబర్, దీస్ ఆర్ మ్యూటబుల్. నౌ కమింగ్ టు, సో స్ట్రింగ్ బఫర్, సో హౌ వేస్ టు క్రియేట్. ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, దిస్ ఈస్ సింక్రొనైజ్డ్. థ్రెడ్ సేఫ్ అండ్ సింక్రొనైజ్డ్ అంటే మల్టిపుల్ రిక్వెస్ట్లు ఒకేసారి వచ్చినా దాని వాల్యూ అట్ ఏ టైం ఒక్కరు మాత్రమే దాని వాల్యూ అప్డేట్ చేయగలరు. ఓకే, ఇఫ్ దర్ ఇస్ మల్టిపుల్ పీపుల్ ఆర్ కాలింగ్ దిస్ మెథడ్, అప్పుడు ఏమవుతుందంటే అట్ ఏ టైం ఇది స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ అనేది థ్రెడ్ సేఫ్ ఉంటుంది. ఓన్లీ వన్ పీపుల్ మాత్రమే యాక్సెస్ చేయగలరు అట్ ఏ టైం. సో దీస్ ఆర్ థ్రెడ్ సేఫ్ అండ్ సింక్రొనైజ్డ్. కమింగ్ టు స్ట్రింగ్ బిల్డర్, ఓకే, సేమ్, ఎగ్జాక్ట్గా సేమే, కాకపోతే ఇట్స్ ఏ మ్యూటబుల్ అండ్ దిస్ ఈస్ నాట్ థ్రెడ్ సేఫ్ అండ్ నాట్ సింక్రొనైజ్డ్. రెండింటి డిఫరెన్స్ సేమ్, రెండు ఒకటే వరకే చేస్తాయి, కానీ ఇది స్ట్రింగ్ బఫర్ వచ్చేసి మ్యూటబుల్, ఇది మ్యూటబుల్, బట్ దిస్ ఇస్ థ్రెడ్ సేఫ్ అండ్ దిస్ ఇస్ నాట్ ఏ థ్రెడ్ సేఫ్. ఓకే. సో నువ్వు స్ట్రింగ్ బఫర్ వాడితే ఇట్ ఈస్ స్లో. నీ అప్లికేషన్ కొంచెం స్లో ఉంటుంది, ఇది వాడిన అప్డేట్స్ కోసం. అప్పుడు నీకేమవుతుందంటే స్ట్రింగ్ బఫర్ కొంచెం స్లో ఉంటుంది, ఇట్ ఈస్ స్లో కంపేర్ టు స్ట్రింగ్ బిల్డర్. ఎందుకంటే ఒకేసారి 100 మంది వచ్చి యాక్సెస్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ బఫర్ ఏం చేస్తుంది? ఒక్కసారికి ఒక్కరికే ఇస్తుంది, ఒక్కరికే ఇస్తుంది. ఓకే, కానీ స్ట్రింగ్ బిల్డర్ అలా కాదు. ఒకేసారి 100 మంది వస్తే 100 మంది అని అప్డేట్ చేయొచ్చు, 100 మంది అని అప్డేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇట్ ఈస్ సమ్ వాట్ స్పీడ్. ఓకే. సో వీటిని ఎలా క్రియేట్ చేయాలి ఈ చూద్దాం. సో ఒక వేస్ టు క్రియేట్
స్ట్రింగ్ బఫర్. సో స్ట్రింగ్ బఫర్ క్రియేట్ చేద్దాం. యాజ్ టీ స్ట్రింగ్ బిల్డర్ కూడా సేమ్, ఎటువంటి చేంజెస్ ఉండదు. ఓకే. సో ఫస్ట్ వే వచ్చేసి బై యూజింగ్ ఇలా ఒకటి. సో సింటాక్స్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో క్లాస్ నేమ్, సారీ, స్ట్రింగ్ బఫర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ మీకు ఏదైనా డేటా ఉంటే డేటా ఇచ్చేసుకోండి. సో మీ డేటాతో రిప్లేస్ చేసుకోండి. అరుణ్ అయితే అరుణ్, పవన్ అయితే పవన్, మీ ఇష్టం ఏ దాంతోనైనా రిప్లేస్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే వచ్చేసి ఎంటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ ఇలా పెట్టుకుంటున్నాం. సో ఎటువంటి వాల్యూస్ లేకుండా కూడా మనము ప్రజెంట్ ఎటువంటి వాల్యూస్ లేకుండా కూడా మనం ఏం చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో ఎంటీ, దీని సైజు ఇదంతా, దీని సైజ్ ఎంత 4, దీని సైజు 0, బికాస్ దీని ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు, కానీ దీనికి ఆల్రెడీ వాల్యూ ఇచ్చినాం, ఎవరైనా వాల్యూ ఇచ్చినాం. సో దీని సైజ్ ఏమవుతుంది, 4 అవుతుంది, దీని సైజు 0 అవుతుంది. ఓకే, సెకండ్ వేజ్ విత్ ఎంటీ స్ట్రింగ్. Now, yeah, these are the two ways. Okay, there is one more way. So SB3 with కెపాసిటీ, విత్ కెపాసిటీ అని ఉంటుంది. ఇది దీని మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ వాల్యూ ఇస్తున్నాం కానీ దాని డిఫరెన్స్ ఏంటంటే ఇది కెపాసిటీ. కెపాసిటీ అంటే ఏంది, కెపాసిటీకి సైజ్కి డిఫరెన్స్ ఏంది చూద్దాం. ఓకే, అక్కడ మనకు రియల్ టైంలో రెండు కీవర్డ్స్ ఉంటాయి, కెపాసిటీ ఉంటుంది అండ్ లెంత్ అనొచ్చు, లేకపోతే సైజ్ అనొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెపాసిటీ అండ్ సైజ్? సైజ్ అంటే, కెపాసిటీ అంటే ఫస్ట్ ఏంటంటే, సపోజ్ ఒక 1 లీటర్ బాటిల్ ఉంది, కన్సిడర్ దర్ ఇస్ 1 లీటర్ బాటిల్. సో దాని యొక్క కెపాసిటీ ఎంత, ఆ లీటర్ బాటిల్ కెపాసిటీ ఎంత, లీటరే కదా, రైట్? సో అది మ్యాక్సిమం 1 లీటర్ని హోల్డ్ చేయగలదు, దట్ ఈస్ కాల్డ్ కెపాసిటీ. ఇట్ క్యాన్ హోల్డ్ అప్ టు 1 లీటర్ వాటర్ కెపాసిటీ. ఓకే, దాన్ని ఏమంటాం మనం, కెపాసిటీ అంటాం. మరి సైజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై సైజ్? సైజ్ అంటే అదే 1 లీటర్ బాటిల్లో ప్రెసెంట్ ఎన్ని వాటర్ ఉన్నాయని అర్థం, ఎన్ని వాటర్ ఉన్నాయని అర్థం. సపోజ్ 1 లీటర్ అనేది కెపాసిటీ, అందులో హాఫే ఉన్నాయి అనుకుందాం, ఆ బాటిల్ హాఫ్ ఫిల్ అయ్యింది. హాఫ్ ఫిల్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాం మనము, హాఫ్ 1 లీటర్ ఉందని అర్థం, అంటే హాఫ్ 1 లీటర్. సో ఇట్స్ సైజ్, ప్రెసెంట్ ఎంత నిండి ఉంది, ఎంత ఫిల్ అయ్యింది, దాన్ని ఏమంటాం అంటే సైజ్ అంటాం. ప్రెస్ దాని ఒక మొత్తం కెపాసిటీ ఎంత హోల్డ్ చేసుకోలేదు, దాన్ని ఏమంటాం మనం, కెపాసిటీ అంటాం. రిమెంబర్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ కెపాసిటీ అండ్ సైజ్. సో ఐ క్రియేటెడ్ స్ట్రింగ్ బఫర్ అండ్ ఓకే. కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చూద్దాం. సేమ్ లైక్ నా స్ట్రింగ్ చూసాం కదా, అలాంటి మెథడ్స్ ఇక్కడ కూడా మనకు ఉంటాయి. ఓకే, సో ఒక స్ట్రింగ్కి కొత్త వాల్యూ యాడ్ చేయాలి, ఉన్న స్ట్రింగ్కి పక్కన ఏదైనా వాల్యూ యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే, దెర్ ఇస్ వన్ మెథడ్ కాల్డ్ అపెండ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, అరుణ్ కుమార్ వచ్చింది. ఇఫ్ ఐ డూ అగైన్ వన్ మోర్ థింగ్, ఓకే, సో ఇప్పుడు ఏముంది, అరుణ్ కుమార్ యాదవ్ అని వచ్చింది, అవునా? సో ఇఫ్ యూ వాంట్ టు అపెండ్ అట్ ది లాస్ట్, ఉన్న స్ట్రింగ్, ఉన్న ఎస్బి స్ట్రింగ్కి ఏదైనా లాస్ట్లో అపెండ్ చేస్తూ వెళ్ళాలి అనుకుంటే, దెన్ యూస్ ది అపెండ్ టు మెథడ్. ఓకే, నో కామెంటింగ్, డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం ఈ ఎగ్జాంపుల్ కోసం. సో కెపాసిటీ ఎంత, SB1 ఒక కెపాసిటీ ఎంత చెప్పండి, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ SB1? సో బై డిఫాల్ట్ కెపాసిటీ ఎంత అంటే, నువ్వు పెట్టినా పెట్టకపోయినా కెపాసిటీ డిఫాల్ట్ ఎంత అంటే 16 అనేది డిఫాల్ట్ కెపాసిటీ ఫర్ దీస్ టూ. డిఫాల్ట్గా 16 క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోగలదు అని అర్థం. ఓకే, ఓకే, SB1 డాట్ కెపాసిటీ. Now if you print here,
it became 20. Why it is giving 20? Because 16 అన్నది బేస్ కెపాసిటీ. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు? ఆల్రెడీ 4 ఉన్నాయి. సో 16 ప్లస్ 4 20 అవుతుంది. ఎంత? 16 ప్లస్ 4 20 అవుతుంది కాబట్టి సో టోటల్గా దీని ఒక కెపాసిటీ 20. ఇఫ్ యూ ప్రింట్ కెపాసిటీ ఆఫ్ దిస్ వన్, SB2 ఒక కెపాసిటీ ప్రింట్ చేయి. సో SB2 డాట్ కెపాసిటీ 16 అని వచ్చిందా? ఓకే, ఇందులో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు ప్రెజెంట్, అందుకు 16 వచ్చింది. నువ్వు ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేస్తే దాని కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో కెపాసిటీ ఎలా తెలుస్తుంది అంటే, ప్రెజెంట్ బై డిఫాల్ట్ అనేది 16 ప్లస్ దీనిలో ఏమైనా వాల్యూ పాస్ చేస్తే దాని యొక్క లెంత్ రెండు కలిపి కెపాసిటీ ఫామ్ అవుతుంది. ఓకే, SB2 డాట్ SB1 డాట్ లెంత్. నెక్స్ట్ నిన్న కూడా చూసాం కదా, లెంత్ కనుక్కోవడానికి లెంత్ అనే మెథడ్ వాడాలి. ఓకే, సేమ్ ఇండెక్స్ ఆఫ్, we have an index of any character. For example, index of AR. ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఎందుకు వాడాలి? ఇచ్చిన క్యారెక్టర్ లెంత్ మనం ఒక క్యారెక్టర్ ఇస్తే అది ఏ పొజిషన్లో ఉంది తెలుసుకోవడానికి మనం వాడాల్సింది ఇండెక్స్ ఆఫ్ మెథడ్, రైట్? లేక ఉంటే దాని పర్టికులర్ క్యారెక్టర్ పొజిషన్ ఏదో చెప్తుంది, ఈ సెకండ్ ఇండెక్సా థర్డ్ ఇండెక్సా చెప్తుంది. బట్ వాళ్ళు ఒకవేళ ఆ పొజిషన్ అలాంటి క్యారెక్టర్ లేకపోతే, ఒకవేళ ఆ క్యారెక్టర్ అందులో లేకపోతే మనకి రిటర్న్ చేసేది ఎంత? -1. ఇట్ విల్ రిటర్న్ -1. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ చూసాం నిన్న. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే లాస్ట్ నుండి స్కాన్ చేసుకుంటా లాస్ట్ ఒక క్యారెక్టర్ లాస్ట్ ఎప్పుడు అపీర్ అయ్యింది, ఏ పొజిషన్ దగ్గర అపీర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ అంటున్నా. అరుణ అనేది ఈ స్ట్రింగ్లో ఎన్నిసార్లు ఉంది, లాస్ట్ పొజిషన్ ఏంది దీనిది. ఓకే, నెక్స్ట్ SB1 డాట్ సేమ్ మెథడ్స్, అక్కడ ఏ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అవే మెథడ్సే ఉంటాయి. ఓకే, వి హావ్ సీన్ సబ్ స్ట్రింగ్, రైట్? సబ్ స్ట్రింగ్ ఫ్రమ్ 1 to 1, ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ ఇస్తే అది 1 నుండి లాస్ట్ వరకు తీసుకుంటుంది, రైట్? ఫ్రమ్ 1 టు లాస్ట్. ఒకవేళ నా 1,3 ఇస్తే 1కి 3కి మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ 1 నుండి స్టార్ట్ అయ్యి 3కి ముందరున్న క్యారెక్టర్ వరకే. ఎందుకంటే ఎండ్ -1 అని చెప్పిన దిస్ ఈస్ ద స్టార్ట్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ ద ఎండ్ -1 పొజిషన్. సో థర్డ్ పొజిషన్ ఉన్న దాన్ని తీసుకోవద్దు, దాని ముందు పొజిషన్ వరకు తీసుకుంటుంది. SB1 డాట్ రివర్స్. ఇఫ్ యూ వాంట్ టు రివర్స్, ఓకే, స్ట్రింగ్ని మొత్తాన్ని రివర్స్ చేయాలి అంటే జస్ట్ యూజ్ ది రివర్స్ మెథడ్. ఇఫ్ యూ అబ్జర్వ్, అరుణాన్ని మొత్తం రివర్స్ చేసేసిందా? అనురాన్. ఓకే, నో రివర్స్ సబ్ స్ట్రింగ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ ఎంటీ. అంటే ఈజ్ ఎంటీ అంటే దాని సైజు 0 ఉందా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెజెంట్ దాని యొక్క సైజ్ ఎంత? 4. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఫాల్స్. ఒకవేళ నువ్వు SB2 కనుక్కో, SB2 సైజ్ ఎంత ఇప్పుడు? SB2లో మనం ఏమైనా చేసామా? SB2లో ఎటువంటి వాల్యూ మనము యాడ్ చేయలేదు, రైట్? SB2 అనే ఫీల్డ్ ఒక వేరియబుల్లో ఎటువంటి వాల్యూ మనం యాడ్ చేయలేదు. అప్పుడు ఏమైంది? దాని యొక్క సైజ్ 0 అయింది కాబట్టి సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ గివెన్ SB2 డాట్ ఈజ్ ఎంటీ అంటే ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని చెప్తుంది. ఓకే, SB1 డాట్ అపెండ్ అనేది అయిపోయింది కదా, అపెండ్ కంప్లీటెడ్. సో డిలీట్ క్యారెట్. నిన్న క్యారెట్ అనే పొజిషన్ కూడా చూసాం కదా. క్యారెట్ అంటే ఏంది? క్యారెక్టర్ అట్ దిస్ పొజిషన్, క్యారెక్టర్ అట్ సెకండ్ పొజిషన్. ఏ క్యారెక్టర్ ఉంది సెకండ్ పొజిషన్ దగ్గర అని చెప్పడానికి మనము. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్, పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉన్న స్ట్రింగ్ని కావాలి అంటే యూ నీడ్ టు యూజ్ ది క్యారెట్ మెథడ్. డిలీట్ మెథడ్ చూద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఇది కాదు, ఇది different. సో సెకండ్ పొజిషన్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. సెకండ్ పొజిషన్ దగ్గర ఉన్న క్యారెక్టర్ డిలీట్ చేయాలి అనుకుంటే దెన్ యూజ్ ది డిలీట్ క్యారెక్ట్ అట్ డిలీట్ క్యారెట్. అక్కడ స్పెసిఫై చేయండి ఏ పొజిషన్ దగ్గర ఉన్నదాన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారు అన్నది. ఓకే, నెక్స్ట్ డిలీట్ మెథడ్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో డిలీట్ మెథడ్ ఉంది. ఇక్కడ మీకు ఒకటేసారి 3 to 4 ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ డిలీట్ చేయాలి అనుకుంటున్నారు. ఫ్రమ్ 1 నుండి
సెకండ్ థర్డ్ పొజిషన్ వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్ని డిలీట్ అవ్వాలి. జస్ట్ గివ్ దిస్. సో ఇప్పుడు వన్ దగ్గర ఉన్న క్యారెక్టర్, టూ దగ్గర ఉన్న క్యారెక్టర్ డిలీట్ అవుతుంది. త్రీ దగ్గర ఉన్న క్యారెక్టర్ డిలీట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇట్స్ ఎండ్ -1. త్రీ ఈజ్ అన్ ఎక్స్క్లూడింగ్. అవునా? వర్డ్స్ ఇండెక్స్ ఆర్ డిలీట్ క్యారెక్టర్ సబ్స్ట్రింగ్. సో సబ్స్ట్రింగ్ కూడా చూస్తాం నిన్న. If you want to replace, you can. Okay. But no need, mostly we don't use. జస్ట్ అపెండ్ ఏం చేస్తుంది మనకు? అపెండ్ ఏం చేస్తుంది? లాస్ట్లో యాడ్ చేస్తూ పోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ జస్ట్ గివ్ దిస్. సెకండ్ పొజిషన్ దగ్గర నాకు పిఏ కావాలి. సెకండ్ పొజిషన్ దగ్గర నాకు పిఏ ఇన్సర్ట్ చేయంటే ఇప్పుడు మనకు అలా ఇన్సర్ట్ చేసేస్తుంది. చూడండి, సెకండ్ పొజిషన్ దగ్గర పిఏ ఇన్సర్ట్ చేసింది. రైట్? సో ఇఫ్ యూ వాంట్ ఆల్రెడీ డిలీట్ అయిపోయినాయి, ఇక్కడ క్యారెక్టర్స్ కూడా డిలీట్ అయిపోయినాయి. సో మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఐ విల్ కామెంట్ దీస్ టూ. సో ప్రజెంట్ మనకున్న స్ట్రింగ్ ఏంటి? అరుణ. రైట్? సో దిస్ ఈస్ అరుణ. అగైన్ ఇట్ ఈస్ రివర్స్, రైట్? కామెంటింగ్. ఓకే. సో ఈ అరుణాలో సెకండ్ పొజిషన్ దగ్గర ఏముంది చెప్పండి? సెకండ్ పొజిషన్ దగ్గర 0 1 యు. యు అనేది యు దగ్గర నువ్వు పిఏ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నావు. చూడండి, ఏఆర్ తర్వాత యు ఉండే కదా, యు తర్వాత పి అనేది వచ్చింది. అది యు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. యు మూవ్ టు నెక్స్ట్ పొజిషన్ అండ్ పి అనేది మధ్యలో ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఎనీ పొజిషన్ అట్ ఎనీ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఎనీ క్యారెక్టర్ అట్ పర్టికులర్ పొజిషన్, ఓకే, స్పెసిఫిక్ పొజిషన్, దెన్ యూస్ ది ఇన్సర్ట్ మెథడ్. So these are some important methods. Okay, these are the some important methods you need to remember and you need to practice. And these are same methods that are applicable for the same method, same way of creation, applicable to the string buffer also. Remember. So string builder also, these methods are common. So this is the way we create is everything is common there. So how do we create string builder? Just copy this. Instead of string buffer, use string builder. That's it. So then here replace this string buffer with the string builder. Okay, then it will work. And all the methods that we've seen in the string buffer is common to string builder also. Okay. This is what, okay, this is the difference between string builder and string buffer. Okay. So